కారుణ్య సమూహం ఒక జూమ్ సెషన్ స్టార్ట్ చేసి 2 years నుంచి ఏకదాటిగా 2 years నుంచి ఏకదాటిగా పనిచేస్తూ మరి ఆ జూమ్ సెషన్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందజేసిన సుజాత మేడం గారిని మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అంటే ఇంత సులువుగా మనందరికీ మరి ఈరోజు ధ్యానం గురించి తెలిసింది అంటే దానికి కారణం మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి. ధ్యానం అంటే ఎక్కడెక్కడో ఊహల్లో అన్ని వదిలేసి వెళ్ళి చేసుకోవాలి అనేటువంటి అపోహ నుంచి మనందరినీ బయట పడేసి మన యొక్క సామాన్య మానవుని యొక్క ప్రతి ఒక్క జీవితంలో కూడా వారి యొక్క దైనందిక జీవితంలో అన్ని పనులు చేసుకుంటూ కూడా చక్కటి ధ్యాన సాధన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా నిర్మాణం పొందవచ్చు అని తెలిపినటువంటి గొప్ప గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈరోజు మనందరం అహింస గురించి ఇంత చక్కగా శాకాహార ర్యాలీలు జరుపుతూ మరి ధ్యానం ద్వారా అసలైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి భగవంతుని మేలుకొల్పేటువంటి శక్తిని మనందరికీ ఆ యొక్క శక్తిని తెలియజేసిన గొప్ప గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఏది తెలిస్తే ఇది ఏమీ తెలుసుకోక్కర్లేదో అలాంటి ఆత్మ జ్ఞానాన్ని అరటి పండు కొలిచి నోట్లో పెట్టుకున్నట్లుగా వేదాల యొక్క సారాంశాన్ని జ్ఞానాన్ని అతి సులభమైన రీతిలో శ్వాస మీద ధ్యాస అనేటువంటి అద్భుతమైనటువంటి సీక్రెట్ ని మనందరికీ రివీల్ చేసి మనందరినీ కూడా నడయాడే దేవతలుగా మలుచున్నటువంటి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానం చెయ్యకపోతే మనందరం కూడా ఎక్కడెక్కడో దేనికోసం ఈ భౌతికమైనటువంటి సంపదల కోసము ఆనందం కోసము బయట ఎక్కడెక్కడో వెతుకుతూ మన యొక్క సమయాన్ని అంతటినీ కూడా వృధా చేసుకుంటూ ఇలాగ జన్మలు ఇలాగే కొట్టుకుంటూ వెళ్తున్న మనల్ని ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస. రోజు మీరు ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నారో ఏ విధంగా అయితే మీ యొక్క దైనందిక కార్యక్రమాలు చేస్తున్నారో అదే విధంగా ధ్యానాన్ని కూడా మీ యొక్క అలవాటుగా మార్చుకోండి. మీ జీవితం మారిపోతుంది. మరి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి ధ్యానం తెలుస్తుందో ఇక ఈ యొక్క ప్రపంచంలో ఈ విశ్వంలో శాంతికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనందరం కూడా ధ్యానం చేస్తామో ఈ అహింస అనేది ఉండదు. కాబట్టి ముందు ప్రతి ఒక్కరూ కూడా మరి మనము ప్రతి ఒక్కరూ కూడా మరి చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ అందరినీ వెజిటేరియన్స్ కింద మారుస్తూ మరి అందరిలో ఉన్నటువంటి మరి దైవత్వం తెలుసుకునేలాగా మనకి అతి సులభ రీతిలో మనందరికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి జ్ఞానం దొరకడం నిజంగా మనందరి భాగ్యం. ఐడియా ఫ్రెండ్స్, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించిన గురువు గారికి మరొకసారి గట్టిగా మరి ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి అని తెలుసుకున్న మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి కూడా అనేక బాధ్యతలు ఈ గురుకుల పరుకుల జీవితంలో మరి కోవిడ్ తర్వాత మరి జూమ్ సెషన్ ద్వారా ప్రతిరోజు మనకి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతిరోజు అందరం చేయవలసింది ఏంటి అంటే ధ్యానం. ప్రతిరోజు చేయవలసింది ఏంటంటే స్వాధ్యాయం. మహానుభావుల మరి ప్రతిరోజు ధ్యానం చేస్తూ మనలో ఉన్నటువంటి శక్తిని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ మరి ప్రతిరోజు స్వాధ్యాయం చేయడం ద్వారా మరి మహానుభావుల మాటలు వినడం ద్వారా ఎలాంటి ఉత్సాహం తగ్గకుండా మరి ఉండాలి అంటే మరి స్వాధ్యాయం. అలాగే సజ్జన సాంగత్యం. మనం అనుకుంటాం మనకే తెలుసు అని, మరి సజ్జన సాంగత్యంలో తెలుసు